జనం నాడి పట్టుకోవడం అన్నటువంటిది నేతకు కావాలి. అది చంద్రబాబు గారికి బాగా ఉంది. టూరిజం లాంటి విషయాల్లో పబ్లిక్ పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపెడతారని బాబు గారికి తెలుసు. ఇంతకుముందు జగన్కి తెలిసినా ఆయన పట్టించుకోలేండి. జగన్కి తెలిసి ఉండవచ్చు, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. సంక్షేమ పథకాలకి డబ్బులు ఇచ్చే దాని మీద దృష్టి సారించింది తప్పించి డబ్బులు వచ్చేటటువంటి దాంట్లో టూరిజం మెయిన్ అన్నటువంటి కాన్సెప్టు సరైనటువంటి ప్రణాళికలు లేవు. బట్ ఇప్పుడు చూడండి, అద్భుతమైనటువంటి ఆలోచన. వాళ్ళ ఈ కొన్ని స్టార్ట్ చేసి మధ్యలోనే ఆగిపోయినాయి. ఇంతకుముందు దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు అద్భుతమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటిసారి విజయవాడ దగ్గర కృష్ణానది మీద నీటి మీద తేలాడే రెస్టారెంట్ అందుబాటులోకి రాబోతుంది. 500 మంది ఒకేసారి పాల్గొనేందుకు వీలుగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇదే తరహా ఫ్లోటింగ్ రెస్టారెంట్ రాజమహేంద్రవరం దగ్గర గోదావరి నది మీద కూడా ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖపట్నం, సూర్యలంక, కాకినాడ బీచ్ల్లో గ్లాంపింగ్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. బీచ్ ఒడ్డున ఇసుకలో రిసార్ట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే విశాఖలోని తొట్లకొండ, అరకు, హార్సిలీ హిల్స్లో క్యారవాన్ పర్యాటకం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 3 ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో క్యారవాన్లో బస చేసేందుకు వీలుగా వీటిలో అన్ని సదుపాయాలు కల్పించబోతున్నారు. విజయవాడలో బెర్న్ పార్క్, విశాఖ ఋషికొండలో అడ్వెంచర్ పార్క్ పర్యాటకంలో భాగంగా 3 స్పీడ్ బోట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. విజయవాడ, రాజమహేంద్రవరం, సూర్యలంక, విశాఖలో వాటర్ స్పోర్ట్స్లో భాగంగా 5 జెస్కీలు ఏర్పాటు చేయబోతున్నారు. విజయవాడలో బెర్మ్ పార్క్ నుంచి ఇబ్రహీంపట్నం, పోచమ్మగండి నుంచి పోలవరం, భద్రాచలం మధ్య డబుల్ డెక్కర్ లగ్జరీ బోట్లను ప్రవేశపెట్టేందుకు ప్రైవేట్ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కోనసీమ బ్యాక్ వాటర్లో సింగిల్ బెడ్రూమ్ లగ్జరీ హౌస్ బోటు, విజయవాడలో మరో వీఐపీ బోటు ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖపట్నం నుంచి చెన్నై నుంచి భువనేశ్వర్ నుంచి కోల్కతా తీరం మీదుగా పర్యాటకుల కోసం ప్రత్యేకంగా క్రూయిజ్ నౌక ప్రవేశపెట్టబోతున్నారు. అరకులో ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, పారాగ్లైడింగ్, బంగీ జంపింగ్, మోటార్ బైక్ టూరింగ్ వంటివి ఏర్పాట్లు చేయబోతున్నారు. చంద్రగిరి కోట వద్ద సౌండు, లైట్ షో, విజయవాడలో బెర్మ్ పార్క్ నుంచి భవానీ ఐలాండ్, పోలవరం నుంచి పట్టిసీమ మధ్య తీగల వంతెన, విజయవాడలోని భవానీ ద్వీపంలో థీమ్ వాటర్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అద్భుతం. ఇవన్నీ ఆచరణలోకి వస్తే చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.